జయం పొందటానికి మీరెంతగానో దోహదపడ్డారు. కాబట్టి నా రాజ్యంలో ఉన్నవన్నీ కూడా నేను మీకు ఇవ్వాలని ఆశపడుచున్నాను. మీకు ఏం కావాలో కోరుకోండి అని చెప్పి ఆ వృద్ధాప్యంలో ఉన్న రాజుగారు మరి చెప్పారట సైనికులందరికీ. అయితే సైనికులందరూ కూడా కొందరేమో బంగారము, కొందరేమో రాజుగారి దగ్గర ముత్యాల హారాలు, వెండి, అలా రాజుగారి దగ్గర ఉన్న విలువైన వస్తువులన్నీ తీసుకుని వెళ్ళిపోయారటండి. అయితే ఒక వ్యక్తి మట్టుకు అలా నిలబడి ఉండిపోయాడట. అయితే రాజుగారు అన్నారట, ఏంటి బాబు నీకేం కావాలి అడుగు, నేను తప్పకుండా ఇస్తాను, నువ్వు తీసుకుని వెళ్ళిపోదుగానంటే అంటున్నాడట ఆ సైనికుడు, అయ్యా నాకేమి వద్దు, నేను మీతోనే ఉంటాను, మీ దగ్గరే నేను ఉంటాను, నాకు మీరే కావాలి అని చెప్పి ఆ యొక్క మరి రాజుగారి దగ్గర ఉన్న సైనికుడు ఎంతో విధేయతో వినయంగా ఎంతగానో రాజుగారికి సమాధానం చెప్పారట. అయితే ఆ రాజుగారు అన్నారట, నేను వృద్ధాప్యంలోకి వచ్చాను, ఇంకా నా దగ్గర నీకు ఇవ్వటానికి ఏమీ కూడా ఉండవు, ఎవరికి ఇష్టం వచ్చినా అవి తీసుకెళ్ళిపోతున్నారు, అదేంటి నా దగ్గర ఉండటానికి నువ్వు ఇష్టపడుతున్నావేటి, పైగా నాకు అనారోగ్యము అని చెప్పి ఆ రాజుగారు ఆ సైనికుడిని అడుగుతూ ఉంటే, లేదయ్యా నేను మీకు సేవ చేసుకుంటూ మీ దగ్గరే నేను ఉండిపోతాను అని చెప్పి ఆ రాజుగారికి సమాధానం చెప్పారట. అయితే సరేలే అయితే ఉండు అని చెప్పారట. అయితే ఆ రాజుగారికి సేవ చేసుకుంటూ ఆ రాజ్యంలో ఉన్న ప్రతిదీ చూసుకుంటూ శుభ్రం చేసుకుంటూ మరి ఆ సైనికుడు ఉంటుండగా ఒకానొక రోజు వచ్చిందటండి. ఆ రాజుగారు చాలా వృద్ధాప్యం అయిపోయి బాగా జబ్బుపడి ఆయన చనిపోతూ తన రాజ్యాన్ని అంతటినీ కూడా మరి ఈ సైనికుడికి రాసి చనిపోయారటండి. హల్లెలూయా. నేను ఎందుకు చెప్తున్నానంటే, ముందు ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని వెతకాలటండి. ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని వెతికితే మరి మన అక్కర్లన్నీ కూడా తీర్చబడతాయని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఆయన రాజ్యాన్ని నీతిని వెతకడం అంటే ఏంటంటే, ఆయన సహవాసం ఎక్కడ ఉంటుందో అక్కడ మనము ఉండాలి. ఆయన రాజ్యాన్ని వెతకటం అంటే ఆయన సన్నిధికి రావాలి. హల్లెలూయా. మరి సంఘ కాపర్లు అనౌన్స్ చేస్తూ ఉంటారు, పలానా దిక్కిన ప్రార్థన ఉంది, బుధవారం సహవాస ప్రార్థన, శనివారం సిద్ధపాటు ప్రార్థన, శుక్రవారం స్త్రీల పరిచర్య. ఇది ఇద్దరికి ముగ్గురికి కాదు, ఇది తండ్రి ఇల్లు. మొన్న సేవకులు వచ్చి దేవుని వాక్యాన్ని విత్తి వెళ్ళారు. దేవుని మందిరాన్ని మనం ప్రేమించటమే ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని వెతకటం. హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన సన్నిధిలో మనం అడుగు పెడతామో, ప్రతి సహవాసములో పాల్గొంటామో అక్కడ సైతాన్ ఉండడు. మన జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. మన అందరము కలిసి చూడండి, దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, ఇద్దరు ముగ్గురు ఎక్కడైతే నా నామ పేరట కూడుకొని ఉంటారో అక్కడ ప్రభువు ఉంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంతేకాకుండా ఇద్దరు కూడి ప్రార్థించటం వలన దుష్టుని ఎదిరించగలరు. హల్లెలూయా. సహవాసం అంటే ఏదో ఇద్దరికో ముగ్గురికో కాదు. నాకు కాదులే సిద్ధపాటు ప్రార్థన, నాకు కాదులే సహవాస ప్రార్థన అనుకుంటున్నాం. చిన్నలు కాదు, పెద్దలే కాదు, టీనేజ్ పిల్లలు అందరూ కూడా శుక్రవారం స్త్రీల పరిచర్యలో పాల్గొనాలి. హల్లెలూయా. మీకు మరి మీ తల్లి దగ్గర లేకపోతే మీ యొక్క అక్కల దగ్గర నేర్చుకోవాలి అంటే ప్రార్థన, మీరు సహవాసానికి రావాలి కదండి. శుక్రవారం వారం అంతా కూడా మీ ఇష్టం వచ్చిన పనులు చేసుకుంటారు. కానీ శుక్రవారం వచ్చిందంటే మనం ఎక్కడికి వచ్చేయాలటండి? దేవుని సన్నిధానానికి వచ్చేయాలి. ఒక గడియో గంటో నీకు ఉద్యోగం ఉంటే ఖాళీ సమయంలో వచ్చి దేవుని సన్నిధిలో సహవాసంలో పాడుకుంటే నీకు ప్రార్థన వస్తుంది, నీకు పాటలు వస్తాయి, దేవుల్లో ఎలా నడుచుకోవాలో కూడా తెలుస్తుంది. కానీ నువ్వు ఒక సహవాసంలోనే పాల్గొనట్లేదు, ఒక ప్రార్థన కూడికలోనే, ఒక గృహ కూడిక అయితే రావు, ఒక సిద్ధపాట ప్రార్థన అయితే రావు, ఒక సహవాస ప్రార్థన అయితే రావు. కాబట్టి నీకు దేవుని ఎలా స్థుతించాలో, ఎలా గణపరచాలో నీకు ఎలా తెలుస్తుంది చెప్పండి? హల్లెలూయా కదండి. తెలుస్తుందా? లేదు. కాబట్టి ఇప్పుడు అమ్మగారు మరి నడిపించిన బిడ్డలు ఉన్నారు, వారందరికీ తెలుసు కదండి. వారి బిడ్డలైనటువంటి మీరు కూడా దేవుని సహవాసంలో సాగాలి. హల్లెలూయా. దేవునికి ఇచ్చుటలో, దేవునికి మరి సమయాన్ని ఇచ్చుటలో, అన్ని విషయాల్లో కూడా మనం ఎలా ఉండాలటండి? ముందంజలో ఉండాలి. హల్లెలూయా. మీ మనసులను మార్చుకోండి.
దేవుని వైపు మరియు త్రిప్పుకోండి. ఒక 2 గంటలు దేవుని సందులో కలిపితే అది నీ ఇంటిల్లి పాదికి నీకు కూడా దీవెనగా కాపుదలగా ఉంటుంది. కాబట్టి దేవుడు ఇచ్చిన ప్రేరేపణతో నేను ఈ మాటలు చెప్తున్నాను. ముందు ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతికితే మన అక్కర్లన్నీ తీర్చబడతాయి. హల్లెలూయా కదండి. దేవుని మందిరంలో ఎన్నో చిన్న చిన్న పనులు ఉన్నాయి, ఒక్కరే కాదు కదండి. బుధవారం ప్రార్థన ఉంటుంది కదండి, ఆ బుధవారం ప్రార్థన ఉంటుంది. ఈరోజు ప్రార్థనకు వస్తారు దేవుని మందిరంలో, నేను మందిరం తుడాలి, లేకపోతే మంచినీళ్ళు పట్టాలి వస్తారు, లేకపోతే శనివారం పూట, శుక్రవారం పూట ఏదో ఒక పని చేయటం వల్ల మనం దీవింపబడతామే. కానీ మరి దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, ప్రభువునందు ప్రయాస వ్యర్థము కాదటండి, ప్రతి దానికి జీతం ఆయన ఇస్తాడు. హల్లెలూయా. నాకెందుకులే అని మీరెవ్వరు కూడా ఉండవద్దు. ప్రతి ఒక్కరము కూడా మనం ఎలా ఉండాలటండి, సహవాసం కలిగి ఉండాలి. ఎప్పుడైతే సహవాసం కలిగి ఉంటామో అక్కడ దేవుని యొక్క ఆత్మ కుమ్మరింపబడుతుంది. కాబట్టి మన మనసులు మార్చుకుందాం. అందరము కూడా మోకరించినట్లయితే స్తుతి ఆరాధనలు చేసుకుందాం. అందరము కూడా 5 నెలలు కూడా ప్రభువారు మనల్ని ఎంతగానో కాచి కాపాడారు. ఈ లోకములో పడి చెడి ఉన్న మనలందరినీ కూడా రక్షించుకున్నారు. మనం ఏ పాటి వారము, ఈ లోకములు ఎందుకు పనికిరాని వంటి వారము, పాపము చేత శాపము చేత పడి చెడి ఉన్న మనల్ని ఆయన ఎన్నుకున్నారు, రక్షించుకున్నారు. నరకానికి వెళ్ళిపోకుండా ప్రభు కాపాడారు. ఆయన కుమారుడిగా చేసుకున్నందుకు మరింతకంటే గొప్ప భాగ్యం ఏదీ లేదు. కాబట్టి మనమందరం కూడా నోరారా ప్రభుని పిలుద్దాం. హల్లెలూయా. మన హృదయాల ప్రభు వైపు తెరుద్దాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గ్లోరీ టు ద గాడ్. వి వర్షిప్ యు లార్డ్, వి ప్రైజ్ యు లార్డ్. యేసయ్యా నీకు వందనాలు. నీ ప్రేమ గొప్పదయ్యా, నీ కృప గొప్పదయ్యా, నీకు వందనాలు. మాకంటే గనులు గొప్పవారు ఎంతోమంది ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. కానీ తండ్రి నీకు వందనాలు. నీ ఆలయంలో మేమందరం కూడి చేరి ప్రార్థించటానికి, నీతో పాటు తండ్రి యేసయ్య ఆరాధించడానికి ప్రభా మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మిమ్మల్ని పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో ఆహ్వానిస్తున్నామయ్యా. నీ దేవదూతల సమతో మా మధ్యకు దిగరండి. వాయిద్యాల ద్వారా స్థుతిస్తున్న బిడలను పరిశుద్ధపరచండి, వాద్యాలను పరిశుద్ధపరచండి. సౌండ్ సిస్టంపై, కెమెరాపై అయ్యా నీ సేవకుడు నాపై, నాకు ఇచ్చిన కంఠంపై నీ రక్త ప్రోక్షణ, కూడి చేరిన ప్రతి ఒక్కరిపై నీ రక్త ప్రోక్షణ వేడుకొంచున్నాను ప్రభా. ఇది నాన్న ప్రతి వాణి పెదవులు తాకండి అయ్యా నీకు వందనాలు. 9 కృపా వరములతో సంఘాన్ని దీవించమని అడుగుచున్నానయ్యా. నీకే స్తోత్రాలు స్తోత్రాలు. అందరము కూడా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. అందరము కూడా నోరారా పాడదాం. మన స్వరాలు పరలోకం వినబడేంతగా ప్రభు నామాన్ని గణపరుద్దాం. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. చప్పట్లు ఉజ్జీవంగా సంతోషంతో పాడదాం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం. నిన్ను ఆరాధించుకునే విలువైన అవకాశం ఇచ్చావయ్యా, నీకు వందనాలంటూ స్తుతి చెల్లిద్దాం. స్తుతించు. నీ
సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. అవునయ్యా యేసయ్యా, నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, నిన్నారాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. అందరము చప్పట్లు కొడు. యేసు శక్తి ఈ ప్రజలందరిపై నీ పరిశుద్ధాత్మ వర్షాన్ని కుమ్మరించండి. ఇక్కడ పని చేస్తున్న అంధకార చీకటి చిలంగి చాకుబడి చిత్ర బాణామతి మాంత్రిక శక్తులను ఎత్తిపెట్టి సముద్రంలో పడవేస్తానయ్యా. ప్రతి బాణిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. యెహోవా మందిరములో నుండి ఆయన మిమ్మల్ని ఆశీర్వదించునన్న వాగ్దానం మందరి పట్ల నెరవేర్చండి. గొడ్డుతనము నుంచి దేవా ప్రభ విడుదల దయచేయండి ప్రభు నీ ప్రియుల బిడ్డలకు. ఒంటరితనము నుంచి, నిరుద్యోగము నుంచి, అప్పుల ఊబ నుంచి బిడ్డలకు విడుదల, విడుదల, స్వస్థత బిడ్డలకు మీరు అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావం చెల్లించుకోమని అడుగుతున్నారు. హల్లెలూయా, స్తోత్రం. అందరము కూడా కొన్ని స్తుతులు చెల్లిద్దాం. అబ్బా తండ్రి, ప్రేమగల తండ్రి, నిత్యుడకు తండ్రి, పరలోకపు తండ్రి, ఆత్మలకు తండ్రి, జ్యోతిర్మేడకు తండ్రి, కనికరమ చూపు తండ్రి, మహిమా స్వరూపకు తండ్రి, నన్ను సృష్టించిన తండ్రి, పుట్టించిన తండ్రి, స్థాపించిన తండ్రి, నా మా తండ్రి, మాకందరికీ తండ్రి, ప్రభువు యేసు యొక్క తండ్రి, నీతి స్వరూపుడకు తండ్రి, రహస్యమందున్న తండ్రి, నీతిమంతుల తండ్రి, ఇశ్రాయేలునకు తండ్రి, జీవము గల తండ్రి, ఇశ్రాయేలునకు తండ్రి, మహోన్నతులకు దేవుడు, మహాదేవుడు, దేవాది దేవుడు, జీవమగల దేవుడు, ప్రేమాస్వరూపకు దేవుడు, శాస్త్రుడైన దేవుడు, ఆదను అనుగ్రహించి దేవుడు, మహిమగల దేవుడు, కృపగల దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, యెషూరూను దేవుడు, ఇశ్రాయేలు దేవుడు, ఏలియా దేవుడు, దావీదు దేవుడు, దానియేలు దేవుడు, షడ్రక మేషక వారి దేవుడు, తండ్రి అయిన దేవుడు, మన పితరుల దేవుడు, నా పితరుల దేవుడు, సర్వలోకమునకు దేవుడు, లోకమందున సకల రాజ్యములకు దేవుడు, భూమి ఆకాశముల దేవుడు, యాకోబు వంశమును ఏలుచున్న దేవుడు, అద్భుతములు చే దేవుడు, బలవంతుడైన దేవుడు, సర్వశక్తిగల దేవుడు, సముద్రపొంగనుచు దేవుడు, నీవే నిజమైన దేవుడు గనుక అద్వితీయ సత్య దేవుడు, నా యందు జాలిపడు దేవా, అక్షుడక్షుడు అత్తి దేవుడు, ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు, ఆకాశమందుల దేవుడు, పరిశుద్ధ దేవుడు, నమ్మదగిన దేవుడు, రక్షకుడైన దేవుడు, వాగ్దానముల దేవుడు, నిబంధన జ్ఞాపకం చే దేవుడు, నిరీక్షణ కత్యగు దేవుడు, కనికరము గల దేవుడు, కరుణా సంపన్నుడైన దేవుడు, నా నీతికి ఆధారమగు దేవా, ప్రతీకారము చే దేవా, నీతి యథార్థ గల దేవా, సైన్యములకు అధిపత్యగు దేవా, నా దేవా, నా దేవా, నన్ను కన్న దేవా, చూచున్న దేవా, బెతేలినందున్న దేవా, సొంత శిరాత్కు దేవుడివైన దేవా, నిరంతరము స్తుతింపబడుచున్న దేవా, మరుగైన మర్మలు బయలుపరచు దేవా, దేవతలకు దేవా, రాజువైన దేవా, మహాదేవుడు రక్షణవై ఉన్నవాడా, ఐశ్వర్యము గల దేవుడు, ప్రతి అవసరము తీర్చు దేవా, వృద్ధి కలుగు చేయ దేవా, జయం అనుగ్రహించు దేవా, సమాధాన కత్యగు దేవా, అన్యాయం బట్టి ప్రద్రమ కోప్పడు దేవా,
రోషము గల దేవా, పాపను పరిహరించు దేవా, ఆశ్చర్యక్రియలు జరిగించు దేవా, రక్షకుడగు దేవా, పాపరెస్టుకు లోపలికి వచ్చినవాడా, ఆనంద సంతోషమును కలుగు చేయదేవా, పేరు పెట్టి నన్ను పిలిచిన దేవా, లేని వాటి ఉన్నట్టుగా పిలిచి దేవా, అబద్ధమాడజాలని దేవా, నిన్ను మరుగుపరుచుకుని దేవా, వెలుగును అనుగ్రహించు దేవా, పరిపూర్ణ సగల్సిగా ప్రకాశించు దేవా, తరములన్నీ రాజ్యం చేయదేవా, తన పరిశుద్ధుడని మాట ఇచ్చిన దేవా, శుద్ధంగల ఇశ్రాయేలు దయాళువైన దేవా, సమీపనకు దూరమునకు దేవా, ప్రభులకు ప్రభువా, ప్రభువైన యెహోవా. నేను విశ్వాస ప్రమాణం చెప్తాను, మీరు అందరూ ఆమేన్ అని చెప్పండి. ప్రభు నా వాడు, నేను ప్రభువునకు చెందినవాడును, నా గృహము దైవ ప్రసన్నత నిండుకున్న గృహము, నా ఇంటిలో దేవదూతలు సంచారం చేయుచున్నారు. క్రీస్తు నా గృహమునకు అధిపతి, మరిగిండు అతిథి, ఆయన మహిమగల ప్రసన్నతతో నా ఇల్లు నిండుకొని ఉన్నది. నా గృహము ప్రార్థనా గృహం అనబడును, ప్రార్థనాత్మతోను విజ్ఞాపనాత్మతోను నా ఇంటి వారును నింపబడి ఉన్నాము. నేను నా ఇంటి వారును ప్రభునే సేవించదము. నా భార్య నా లోగిట ఫలించు ద్రాక్షవల్లి వల్లే ఉండును. నా బిడ్డలు నా భోజన బల చుట్టూ ఒలివ మొక్కల వలె నుందురు. నా ఇంట యథార్థ హృదయంతో నేను నడుచుకుందును. యాత్రకు నేను నా ఇంట్లో పాటలు పాటకు నీ కట్టలు నాకు హేతువులాయను. నా గృహము గొర్రెపిల్ల గృహము, నా ఇంట క్రీస్తు రక్తము చెల్లింపబడి ఉన్నది. నాకు అపామేమీ రాదు, ఏ తెగులు నా గుడారం సమీపించదు. నా ఇంటి అలంకరణ దేవుని మాటలే గనుక నా ఇంటి ద్వారబంధుల మీద గౌళ్ళ మీదను వాటిని వ్రాసేదను. నా కుమారులకు వాటిని అభ్యసింపచేసి అన్ని వేళల్లో దేవుని మాటలను గురించి నేను మాట్లాడేదను. ఏమైనా ప్రతిమలు దేవునికి ఇష్టము కాని వాటిని నా ఇంట్లోనికి నేను తీసుకొని రాను. ఇప్పుడు నా సంతతి నిత్యము ఆయన సన్నిధి ఉండినట్లుగా దేవుడు నన్ను ఆశీర్వదించి ఉన్నాడు. ప్రభు నన్ను ఆశీర్వదించున్నాడు, నేను అది అన్నిటికీ ఆశీర్వదింపబడి ఉందును. నాకు సంతతి కలుగు చేస్తున్న దేవుడు తన దర్శనాన్ని నాకు తెలియజేసి ఉన్నాడు. జ్ఞానము నివాసము కట్టుకుని దానికి 7 స్తంభాలు చెక్కున్నట్లు ప్రభు కొరకు ఆత్మ సంబంధమైన ఇంటిని నేను కట్టుకుందును. నీతిమంతులు ఇల్లు నిలుచునని బైబిల్ సెలవిచ్చిన ప్రకారము నా గృహము నిలుచును. నీతిమంతుడైన నా ఇంటిలో గొప్ప ధన్నిధి కలదు. గృహమున విత్తమున పితలిచ్చిన స్వాస్థ్యము ప్రభువే నా స్వాస్థ్య భాగము. నా ఇంటికి ఆశీర్వాదము కలుగునట్లు ప్రథమ ఫలములను దైవ సేవకులకి ఇచ్చి నేను దేవుని గణపరచెదను. దేవుని ధర్మశాస్త్రము బైబిల్ గ్రంథమును దీపము నా ఇంటి నుండి వారందరికీ వెలుగునిచ్చును. నా ఇల్లు బండేగు క్రీస్తు మీద కట్టబడిన ఇంటిగా నిలుచును. ప్రభు నా యందు కనికరపడి నాకు చేసిన కార్యములన్నింటినీ నా ఇంటి వారికి నేను తెలియజేసేదను. జక్కి ఇంట బస చేసిన ప్రభు ఎల్లప్పుడూ నా ఇంట బస చేయను. నా ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నీతిమంతుల గుడారంలో రక్షణ గుర్చిన ఉత్సాహసునాదములు వినబడును. నా గృహమంతియు క్రీస్తును గుర్చిన జ్ఞానం యొక్క పరిమళ సువాసనతో నిండి ఉండును. మోషే దేవుని ఇల్లంతటి నమ్మకమైన వాడై ఉండిన ప్రకారం నేను ప్రభు ఇల్లంతటి నమ్మకమైన వానిగా నుందును. చేతి పని కాక దేవుని చేత కట్టబడి నిత్యమైన నివాసము పరలోకమందు నాకున్నది. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. యేసుక్రీస్తు నా కొరకు ఒక నివాసం సిద్ధపరచ వెళ్ళి ఉన్నాడు. ఆమేన్. అందరము కూడా 2 హస్తాలు చాచి యెరూషలేము క్షేమ నిమిత్తం ప్రార్థన చేద్దాం. మనం ఈ లోకంలో వర్ధిల్లాలంటే యెరూషలేము క్షేమ నిమిత్తం ప్రార్థన చేయాలి. యెరూషలేములో దేవుడు మంచి దేవాలయం కట్టించులాగన, చెదిరిన ఇశ్రాయేలు ప్రజలందరినీ యెరూషలేములో దేవుడు సమకూర్చులాగన, క్షేమం దయచేయలాగన. యెరూషలేమా నీ క్షేమం కలుగునుగా. కానీ 7 సార్లు చెప్దామా? యెరూషలేమా నీ క్షేమం కలుగునుగాక, 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 యెరూషలేమా నీకు క్షేమం కలుగునుగాక. అన్నారు యేసు, సత్యము నేనే అన్నారు యేసు, జీవము నేనే అన్నారు యేసు, నాకై మరణించి లేచాడే. మార్గము నేనే అన్నారు యేసు, సత్యము నేనే అన్నారు యేసు, జీవము నేనే అన్నారు యేసు, నాకై మరణించి లేచాడే. నాలో పాపాన్ని తొలగించి శాపాన్ని విడిపించి జీవమునిచ్చాడే. నాలో పరిశుద్ధతో నింపి శక్తితో నన్ను నడిపి గమ్యం చేరుస్తాడే. నాలో పాపాన్ని తొలగించి శాపాన్ని విడిపించి జీవమునిచ్చాడే. నాలో పరిశుద్ధతో నింపి శక్తితో నన్ను నడిపి గమ్యం చేరుస్తాడే. రానున్న రారాజు నా యేసు మహారాజు, రానున్న రారాజు నా యేసు మహారాజు, రానున్న రారాజు నా యేసు మహారాజు.
స్వస్థపరిచే నా మంచి యేసు, స్వేచ్ఛనిచ్చే నా మంచి యేసు, శ్వాసతో నింపే నా మంచి యేసు, వృద్ధిలో చోటిస్తే నివసిస్తాడే. స్వస్థపరిచే నా మంచి యేసు, స్వేచ్ఛనిచ్చే నా మంచి యేసు, శ్వాసతో నింపే నా మంచి యేసు, హృదిలో చోటిస్తే నివసిస్తాడే. నాలో పాపాన్ని తొలగించి శాపాన్ని విడిపించి జీవమునిచ్చాడే. నాలో పరిశుద్ధతో నింపి శక్తితో నన్ను నడిపి గమ్యం చేరుస్తాడే. నాలో పాపాన్ని తొలగించి శాపాన్ని విడిపించి జీవమునిచ్చాడే. నాలో పరిశుద్ధతో నింపి శక్తితో నన్ను నడిపి గమ్యం చేరుస్తాడే. రానున్న రారాజు నా యేసు మహారాజు, రానున్న రారాజు నా యేసు మహారాజు, రానున్న రారాజు నా యేసు మహారాజు, రానున్న రారాజు నా యేసు మహారాజు. విడుదలనిచ్చే నా మంచి యేసు, విజయము ఇచ్చే నా మంచి యేసు, విరోధిని జయించే నా మంచి యేసు, విశ్వాస వీరునిగా మలిచాడే. విడుదలనిచ్చే నా మంచి యేసు, విజయము ఇచ్చే నా మంచి యేసు, విరోధిని జయించే నా మంచి యేసు, విశ్వాస వీరునిగా మలిచాడే. నాలో పాపాన్ని తొలగించి శాపాన్ని విడిపించి జీవమునిచ్చాడే. నాలో పరిశుద్ధతో నింపి శక్తితో నన్ను నడిపి గమ్యం చేరుస్తాడే. నాలో పాపాన్ని తొలగించి శాపాన్ని విడిపించి జీవమునిచ్చాడే. నాలో పరిశుద్ధతో నింపి శక్తితో నన్ను నడిపి గమ్యం చేరుస్తాడే. రానున్న రారాజు నా యేసు మహారాజు, రానున్న రారాజు నా యేసు మహారాజు, మార్గము నేనే అన్నారు యేసు, సత్యము నేనే అన్నారు యేసు, జీవము నేనే అన్నారు యేసు, నాకై మరణించి లేచాడే. మార్గము నేనే అన్నారు యేసు, సత్యము నేనే అన్నారు యేసు, జీవము నేనే అన్నారు యేసు, నాకై మరణించి లేచాడే. నాలో పాపాన్ని తొలగించి శాపాన్ని విడిపించి జీవమునిచ్చాడే. నాలో పరిశుద్ధతో నింపి శక్తితో నన్ను నడిపి గమ్యం చేరుస్తాడే. నాలో పాపాన్ని తొలగించి శాపాన్ని విడిపించి జీవమునిచ్చాడే. నాలో పరిశుద్ధతో నింపి శక్తితో నన్ను నడిపి గమ్యం చేరుస్తాడే. రానున్న రారాజు నా యేసు మహారాజు, 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 రానున్న రారాజు నా యేసు మహారాజు.